ఈ రోజుల్లో ఒక ఇంటికి ఏం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇన్కమ్ సోర్స్ ఉండాలి. ఆ ఇన్కమ్ సోర్స్ ని మళ్ళీ అది తరగకుండా ఏ విధంగా కాపాడుకోవాలి అనేది అయితే ఈ రోజుల్లో అందరికి తెలుస్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మీకు కావాల్సింది అంటే మీ ఇన్కమ్ ని, మీకు వచ్చే ఇన్కమ్ ని, అంటే మీరు మంత్లీ శాలరీ అవ్వచ్చు, మీ బిజినెస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మీకు వచ్చే ఇన్కమ్ ని ఆపాలి అని కనుక మీరు అనుకుంటే ఒక హెల్త్ ఇన్సూరెన్స్, ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఏ విధంగా అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఏమో మీకు ఏదన్నా అంటే మీరు ఎవ్రీ మంత్ ఒక 30,000 ఎర్న్ చేస్తున్నారంటే ఆ 30,000 ఇంటూ ఒక 5 years వేసుకోండి. అక్కడ వచ్చిన అమౌంట్ 1 day చాలు మీ హాస్పిటల్ ఎక్స్పెన్సివ్ ఖర్చు కావడానికి. సో హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ అనేది అందరికి అర్థమవుతుంది కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి లైఫ్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే మీరు ఎవ్రీ మంత్ 30,000 to 50,000 ఎంతైనా సంపాదిస్తున్నారు. సంపాదించే వ్యక్తికి మాత్రమే ఇస్తారు లైఫ్ ఇన్సూరెన్స్, అందరికి ఇవ్వరు. సంపాదించే వ్యక్తికి లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకు ఇస్తారంటే అతని సంపాదన ఆగినప్పుడు వాళ్ళ ఇంటికి ఎటువంటి అంటే సేఫ్టీగా, సెక్యూరిటీ అండ్ సేఫ్టీగా ఉండడానికి ఆ ఫ్యామిలీ అనేది ఒక భరోసా ఇవ్వడానికి మాత్రం ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది. అయితే లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఇక్కడ మన సర్వీసెస్ వచ్చేసి, మనం అందిస్తున్న సర్వీసెస్ వచ్చేసి మీరు ఏజెంట్ దగ్గర కానివ్వండి, బయట కానివ్వండి, ఆన్లైన్ లో కానివ్వండి, మీరు లైఫ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు అంటే మీకు సరైన సపోర్ట్ దొరకవచ్చు, దొరకపోవచ్చు. కాబట్టి మా దగ్గర తీసుకుంటే మా దగ్గర ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా మీకు సపోర్ట్, ఫుల్ సపోర్ట్ అయితే ఇస్తాము. ఏ విధంగా ఇస్తామంటే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఏ టైంలో అయినా ఫోన్ చేయొచ్చు. మీకు డైరెక్ట్ ఫోన్ త్రూ అయినా రెస్పాండ్ అవుతాము, వాట్సాప్ త్రూ అయినా రెస్పాండ్ అవుతాము. మీకు క్లెయిమ్ వచ్చేదాకా మేమైతే మీకు ఎఫర్ట్స్ అయితే పెడతాము. సో మా దగ్గర అయితే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి అయితే ఎక్కువ మంది ఆసక్తి చూపడానికి కారణం ఇదనమాట. సో మన దగ్గర ఉన్న సర్వీసెస్ ఏంటంటి, ఆఫర్ సర్వీసెస్ ఏంటంటి అంటే మనీ మార్కెట్ తెలుగు. ఇందులో ఇన్సూరెన్స్ ఆఫర్, ఏమేమి ఇన్సూరెన్స్ మనం ఆఫర్ చేస్తున్నాము అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేసి ఏమేమి ఉంటాయి అనేది చెప్తాను. హెల్త్ ఇన్సూరెన్సెస్ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్, నివభూప హెల్త్ ఇన్సూరెన్స్, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, హెచ్డిఎఫ్సి ఎర్గో, మణిపాల్ సిగ్నా, ఐసిఐసిఐ లాంబడి. మీరైతే ఇవన్నీ కూడా మన దగ్గర ఏ పాలసీ బాగుంది అనేది మేమే అనలైజ్ చేసి మీరు ఎక్కువ వెతకాల్సిన అవసరం లేదు. అన్ని పాలసీలో ది బెస్ట్ పాలసీ ఏది అని నన్ను అడిగినా కూడా మీకు క్లియర్ గా చెప్తాను. ఇందులో ఏ పాలసీ తీసుకోవాలి, మీ సిచ్యువేషన్స్ బట్టి, మీ ఇన్కమ్ ని బట్టి ఏ పాలసీ తీసుకుంటే బెస్ట్ అనేది నేనైతే మీకు చెప్పేస్తా. నెక్స్ట్ లైఫ్ ఇన్సూరెన్స్. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ దగ్గరికి వచ్చినట్టయితే మన దగ్గర ఉన్న ఇన్సూరెన్స్ ఆఫర్ ఏమేమి ఉన్నాయంటే టాటా ఏఐఏ, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ అలియన్స్. ఇవన్నీ కూడా లైఫ్ ఇన్సూరెన్స్ మన దగ్గర దొరికే కంపెనీస్ ఇన్ని ఉన్నాయి. సో మీకు ఇందులో నుంచి కూడా బెస్ట్ ఆప్షన్ అంటే మీకు ఏది బాగుంటది, ఏ పాలసీ తీసుకుంటే మీకున్న సిచ్యువేషన్ లో ఏ పాలసీ తీసుకుంటే బాగుంటది అనేది మేమే సజెషన్ చేస్తాము. ఇక్కడ మీకైతే హెచ్డిఎఫ్సినే బాగుంటది, ఐసిఐసిఐ బాగుంటది, ఇట్లా మేమైతే రికమెండేషన్స్ ఏమి ఉండవు. మీకున్న సిచ్యువేషన్ ని బట్టి మీ పాలసీని అయితే మేము ఇచ్చేస్తాం అనమాట, ఏది బాగుంది అనేది. లైఫ్ ఇన్సూరెన్స్ లో ఇవి ఉన్నాయి సర్వీసెస్. నెక్స్ట్ జనరల్ మోటార్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ లో ఈ 3 ఉన్నాయన్నమాట. ఇవి కూడా రిలయన్స్, హెచ్డిఎఫ్సి ఎర్గో, డిజిట్. ఈ 3 రిలయన్స్, హెచ్డిఎఫ్సి ఎర్గో, డిజిట్ ఇవన్నీ మనకి మోటార్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ లో అయితే ఉన్నాయి. మీకు కార్ ఇన్సూరెన్స్, బస్ ఇన్సూరెన్స్, బైసికల్ ఇన్సూరెన్స్ ఏది కావాలన్నా కూడా మీకు ఇక్కడనే దొరికేస్తాయి అనమాట. అంటే ఇవన్నీ కూడా మన మనీ మార్కెట్ కంపెనీ ద్వారానే ఇవన్నీ ఆఫర్ అయితే చేయడం జరుగుతుంది. అంటే వీటన్నిటి కూడా సపోర్ట్ అండ్ సర్వీస్ మేమైతే అందిస్తాము. కాబట్టి మీరు మా దగ్గర పాలసీ తీసుకోవడానికి అయితే మీరు ఎక్కువ అంటే మీరు పాలసీ తీసుకుంటూ అంటే మా దగ్గర పాలసీ తీసుకోవచ్చు. ఇవన్నీ తీసుకుంటూ మీరు ఏజెంట్ గా చేసే అవకాశాన్ని కూడా మన మనీ మార్కెట్ సంస్థ అయితే అందిస్తుంది. ఇక్కడ మీకు ఏమేమి అంటే ఏజెంట్ గా చేయాలని మీరు అనుకున్నారంటే కనుక ఏజెంట్ గా చేయాలని మీరు అనుకున్నట్టయితే ఇవన్నీ కంపెనీలలో కూడా మీరు ఏజెంట్ గా చేయడానికి ఏజెంట్షిప్ ని మీకైతే పిఓఎస్పి కోడ్ అంటారు. ఆ కోడ్ కూడా పిఓఎస్పి కోడ్ మనీ మార్కెట్ తెలుగు అనే సంస్థ అయితే మీకు అందిస్తుంది. కాబట్టి మీరు ఏజెంట్ గా చేసుకోవచ్చు. మీరు పాలసీని మీరు వేరే వాళ్ళకి సజెషన్ చేయొచ్చు, మీరు పాలసీలు కట్టుకోవచ్చు. ఇక్కడ కట్టుకోవడం వల్ల ఆన్లైన్ కంటే కూడా సర్వీస్, ది బెస్ట్ సర్వీస్ అయితే మేమైతే అందిస్తాం.